ఈరోజు మనం యెహోషువ గ్రంథంలోని 18వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఇజ్రాయేలీయులు వాగ్దాన దేశాన్ని దాదాపుగా గెలిచారు. అవును. పెద్ద పెద్ద యుద్ధాలన్నీ ముగిశాయి. అంతా స్థిరపడాలి. కాని ఇక్కడే కథలో ఒక విచిత్రమైన మలుపు వస్తుంది. దేశ విభజన ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. అవును, ఇది చాలా కీలకమైన సమయం. ఒక పెద్ద విజయం తర్వాత వచ్చే స్తబ్దత లాంటిదనమాట. దేశం వారి చేతిలో ఉంది. కాని 7 గోత్రాల వాళ్ళు ఇంకా వారికి కేటాయించిన భూమిని తీసుకోలేదు. వాళ్ళు షిలోహులో గుడారం వేసి స్థిరపడ్డారు, కాని ముందుకు కదలడం లేదు. ఒక రకమైన జడత్వం ఆవరించింది. సరే, దీన్ని కొంచెం లోతుగా చూద్దామా? అసలీ ఆలస్యానికి కారణమేంటి? మరి నాయకుడుగా యెహోషువ ఈ ప్రతిష్టంభనను ఎలా ఛేదించాడు? కేవలం భూమి పంపకాల వెనుకున్న రాజకీయ సామాజిక వ్యూహాలేమిటో ఈ మూలాల ఆధారంగా పరిశీలిద్దాం. అధ్యాయం ప్రారంభంలోనే వారు షిలోహులో సమావేశమయ్యారని ఉంది. అంతకుముందు వారి కేంద్రం గిల్గాలోలో ఉండేది కదా? మంచి ప్రశ్న. ఈ మార్పుకు ఏదైనా ప్రత్యేక కారణముందా? ఖచ్చితంగా ఉంది. గిల్గాలో అనేది ఒక యుద్ధ శిబిరం లాంటిది. అంటే యొర్దాను నది దాటిన వెంటనే వారు ఏర్పాటు చేసుకున్న తొలి స్థావరం. అది విజయానికి ఒక గుర్తు. అవును. కాని ఇప్పుడు దేశం వారి ఆధీనంలోకి వచ్చింది. కాబట్టి దేశం మధ్యలో మరింత శాశ్వతమైన కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యాలనుకున్నారు. అందుకే షిలోహును ఎంచుకున్నారు. అవును. షిలోహు భౌగోళికంగా మధ్యలో ఉంటుంది, అన్ని గోత్రాలకు అందుబాటులో ఉంటుంది. ఇది యుద్ధ దశ నుండి స్థిర నివాస దశకు మారుతున్నారనడానికి ఒక ముఖ్యమైన సంకేతం. వాళ్ల ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రత్యక్షపు గుడారాన్ని కూడా అక్కడే స్థాపించారు. సరిగ్గా. అంటే అంతా సెట్టయిపోయింది. ఇక ఎవరిళ్లకు వాళ్లు వెళ్లడమే తరువాయి. కాని 7 గోత్రాలు మాత్రం కదలలేదు. అక్కడే అసలు సమస్య మొదలైంది. యెహోషువ మాటల్లోనే ఒక రకమైన అసహనం కనిపిస్తోంది. మీ పెద్దలకు దేవుడిచ్చిన ఈ దేశాన్ని సొంతం చేసుకోవడానికి ఇంకెన్నాళ్లు ఆలస్యం చేస్తారు అని అడుగుతాడు. అది కేవలం ప్రశ్న కాదు, అదొక మేల్కొలుపు. ఎందుకని వాళ్లు అలా ఉండిపోయారు అంటారు. నాకు తెలిసి దీనికి 2 కారణాలుండవచ్చు. ఒకటి, సంవత్సరాల తరబడి యుద్ధాలు చేసి అలసిపోయి ఉండవచ్చు. ఇప్పటికే చాలా కష్టపడ్డాం, కాస్త విశ్రాంతి తీసుకుందాం అనే ధోరణి. అది సహజమే. రెండవది, బహుశా వారికి కేటాయించబోయే భూమి గురించి ఆందోళన. మాకు మంచి భూమి వస్తుందో రాదో అనే భయంతో వాళ్లు చొరవ తీసుకోలేకపోయి ఉండవచ్చు. అయితే యెహోషువ వారిని కేవలం మందలించి వదిలేయలేదు గదా? అస్సలు లేదు. అతను వాళ్లందర్నీ పనిలో పెట్టడానికి ఒక అద్భుతమైన, ఆచరణాత్మకమైన సిస్టమ్ను ఏర్పాటు చేశాడు. సమస్యను గుర్తించి దానికి ఒక నిర్మాణాత్మక పరిష్కారాన్ని ముందు పెట్టాడు. అవును. ప్రతి గోత్రం నుండి 3 చొప్పున మొత్తం 21 మందిని ఎన్నుకోమన్నాడు. వాళ్లమీద ఒక పెద్ద బాధ్యతనుంచాడు. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఆ ఎన్నుకోబడిన వ్యక్తుల పని చాలా నిర్దిష్టంగా ఉంది. వారు లేచి దేశమంతా తిరిగి దాని వివరాలను ఒక పుస్తకంలో రాయాలి. ఊహించుకోండి. అప్పటి గూగుల్ మ్యాప్స్ వాళ్లే అన్నమాట. వాళ్ళు ఎంత నడిచారో, ఎన్ని కొండలెక్కారో అనుసరించడం. వారు కేవలం దేశాన్నే చూడటమే కాదు, ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును రాయాలి అనుంది. అవును. అంటే మిగిలిన దేశాన్ని 7 భాగాలుగా విభజించి ప్రతి భాగం యొక్క సరిహద్దులు, పట్టణాలు, నీటి వనరుల గురించి నమోదు చెయ్యాలి. ఇదొక రకమైన భౌగోళిక సర్వే. అంటే భూమి పంపకాలనేవి కేవలం అంచనాల మీద లేక బలాబలాల మీద ఆధారపడి జరగకూడదని యెహోషువ ఉద్దేశం. కరెక్ట్. ఖచ్చితమైన డేటా ఆధారంగా, పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరగాలని అతను కోరుకున్నాడు. భవిష్యత్తులో సరిహద్దు గొడవలు రాకూడదనే ఉద్దేశం కావచ్చు. సరిగా చెప్పారు. అది మాత్రమే కాదు, ప్రతి గోత్రానికి తమ భూమిపై ఒక యాజమాన్య భావన కలిగించడానికి కూడా ఇది అవసరం. ఇది మాది, ఈ రాయి నుండి ఆ చెట్టు వరకు అని చెప్పుకోవడానికి వారికొక శాశ్వత రికార్డునిచ్చాడు. ఇది కేవలం భూమినివ్వడం కాదు, బాధ్యతను కూడా బదిలీ చేయడం. ఖచ్చితంగా. సరే, ఆ మనుష్యులు వెళ్లి దేశం మొత్తాన్ని కొలిచి ఒక ఖచ్చితమైన మ్యాప్తో సిద్ధంగా తిరిగి వచ్చారు. ఇది అప్పటి టెక్నాలజీతో చూస్తే ఒక అద్భుతం. నిజమే. కానీ ఇప్పుడు అసలు సమస్య వచ్చింది. అంత కష్టపడి తయారుచేసిన ఆ మ్యాప్ను ఉపయోగించి భూమిని ఎవరూ ఎలా పంచుకోవాలి? ఇక్కడే వారి విశ్వాసం పరీక్షించబడింది. ఇక్కడే మానవ ప్రణాళిక మరియు దైవిక మార్గదర్శకత్వం కలుస్తాయి. 10వ వచనంలో చెప్పినట్లు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిలో వారికోసం వంతు చీట్లు వేశాడు. చీట్లు వేయడమా? అవును. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ కాలంలో మెసొపొటేమియా వంటి ఇతర ప్రాంతాలలో కూడా నిర్ణయాలు తీసుకోవడానికి చీట్లు వేసే పద్ధతి ఉండేది. ఓ, అలాగా. కాని ఇశ్రాయేలీళ్ల ప్రత్యేకత ఏమిటంటే,
వారు దీన్ని యాదృచ్ఛికంగా చూడలేదు. తమ దేవుడైన యెహోవా నేరుగా తన చిత్తాన్ని తెలియజేసే పవిత్రమైన మాధ్యమంగా చూశారు. అంటే మానవ ప్రణాళికకు దైవిక ఆమోదాన్ని పొందే ప్రక్రియ అన్నమాట. అంతే. భూమిని సర్వే చేసి విభజించడం మానవ బాధ్యత అయితే, ఏ గోత్రానికి ఏ భాగం వెళ్లాలో నిర్ణయించడం దేవుని సంకల్పం అని వారు నమ్మారు. సరిగ్గా. అయితే ఈ విభజనలో కొందరికి మినహాయింపులు కూడా ఉన్నాయి కదా. అవును, అక్కడ కూడా స్పష్టత ఉంది. లేవీయులకు భూమిలో వాటా లేదు. ఎందుకంటే యెహోవాకు యాజక ధర్మం చేయడమే వారి స్వాస్థ్యంగా పరిగణించబడింది. వారి పిలుపు భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికమైనది. అలాగే గాదీయులు, రూబేనీయులు మరియు మనష్షే అర్ధగోత్రం వారు ఇప్పటికే యొర్దానుకు తూర్పున తమ భూభాగాలను పొందారు. కాబట్టి ఈ ప్రక్రియ కేవలం మిగిలిన 7 గోత్రాల కోసమే. సరే, చీట్లు వేయటం ప్రారంభమైనప్పుడు మొదటి చీటీ బెన్యమీనీయుల గోత్రానికి వచ్చింది. వారి స్థానం చూస్తే చాలా వ్యూహాత్మకంగా అనిపిస్తుంది. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం. వారి సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును, యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్యనుండెను. అంటే వారు దక్షిణాన ఉన్న అత్యంత శక్తివంతమైన యూదా గోత్రానికి, ఉత్తరాన ఉన్న బదమైన యోసేపు పుత్రుల గోత్రాలకు మధ్యలో ఉన్నారు. ఒక విధంగా ఇది వారికొక బఫర్ జోన్గా పనిచేసింది. కేవలం బఫర్ జోన్గానేనా, లేక దీని వెనుక ఇంకా లోతైన అర్థముందా? కేవలం బఫర్ జోన్గానే కాదు. ఈ చిన్న భౌగోళిక వివరణలోనే భవిష్యత్తు ఇశ్రాయేలు చరిత్ర, రాజకీయాలు దాగి ఉన్నాయి. ఎలా? ఉదాహరణకు, ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు ఈ చిన్న బెన్యామీను గోత్రం నుండే వచ్చాడు. ఓ అవును కదా. రాజధాని యెరూషలేము సాంకేతికంగా వారి భూభాగంలో ఉన్నప్పటికీ దాన్ని జయించి పరిపాలించింది యూదా గోత్రానికి చెందిన దావీదు. ఈ భూమి పంపకంలోనే భవిష్యత్తులో వచ్చే అంతర్యుద్ధానికి, అధికార సమీకరణాలకు బీజాలు పడ్డాయనే చెప్పవచ్చు. అంటే ఇది కేవలం భూమి పంపకం కాదు, అధికారానికి పునాది. సరిగ్గా. ఇక వారి సరిహద్దుల వర్ణన చూస్తే చాలా వివరంగా ఉంది. ఉత్తర, పశ్చిమ, దక్షిణ, తూర్పు సరిహద్దులను స్పష్టంగా పేర్కొన్నారు. ఇది ఆ సర్వే చేసిన వ్యక్తులు ఎంత కష్టపడ్డారో చూపిస్తుంది. ప్రతి రాయి, ప్రతి కొండ, ప్రతి నీటి ఊటను గుర్తించారు. వారు కేవలం ఒక గీత గీయడం లేదు, ఒక జాతి భవిష్యత్తును నిర్మిస్తున్నారు. ఈ సరిహద్దులు వారి గుర్తింపులో భాగంగా మారతాయి, యాజమాన్య భావనను బలోపేతం చేస్తాయి. సరిహద్దులతో పాటు వారికి కేటాయించిన పట్టణాల జాబితా కూడా ఉంది. మొత్తం 26 పట్టణాలు. ఆ జాబితాలో ఎరికో, బేతేలు వంటి పేర్లు కూడా ఉన్నాయి. అవును, అవి ఇశ్రాయేలీయుల చరిత్రలో చాలా కీలకమైనవి. ఎరికో వారి మొదటి అద్భుత విజయం కదా. అవును, అది వారి ఆత్మవిశ్వాసానికి ప్రతీక. బేతేలు అయితే పితరుడైన యాకోబు దేవునితో మాట్లాడిన ప్రదేశం. అది వారికి చాలా పవిత్రమైన స్థలం. అంటే బెన్యామీనుకు కేవలం భూమి మాత్రమే కాదు, చరిత్రలో అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన కొన్ని ప్రదేశాలు కూడా దక్కాయి. అది వారికి ఒక ప్రత్యేక గౌరవాన్నిచ్చింది. అయితే ఈ జాబితాలో 28వ వచనంలో ఒక పేరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యెరూషలేము అనబడిన యెబూసి. ఒక్క నిమిషం. అంటే యెరూషలేమును బెన్యామీనుకు కేటాయించారు, కాని అది ఇంకా వారి చేతిలో లేదు. ఒక విధంగా వారికి భూమితో పాటు ఒక అసైన్మెంట్ కూడా ఇచ్చారన్నమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, మీరు చెప్పింది అక్షరాల నిజం. యెరూషలేమును బెన్యామీను గోత్రానికి కేటాయించడం చారిత్రాత్మకంగా చాలా ముఖ్యమైన విషయం. భవిష్యత్తులో అదే రాజధాని అవుతుంది. అవును, అది వారి ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది. అయితే ఈ సమయంలో అది ఇంకా యెబూసీయుల ఆధీనంలోనే ఉంది. ఇది వారికొక లక్ష్యంగా ఇవ్వబడింది. అంటే ఈ భూమి మీదే, కాని దాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి అని చెప్పినట్లు. వారికి భూమి కేటాయించబడింది, కాని దానిని పూర్తిగా సొంతం చేసుకునే బాధ్యత కూడా వారిపై ఉందన్నమాట. ఖచ్చితంగా. ఇది తర్వాత దావీదు కాలంలో నెరవేరుతుంది. కాని దాని పునాది ఇక్కడ వేయబడింది. బెన్యామీను భూభాగం వైశాల్యంలో చిన్నదే అయినా దాని వ్యూహాత్మక స్థానం దానికి అపారమైన ప్రాముఖ్యతను ఇచ్చింది. మరి వీటన్నిటి అర్థమేమిటి? యెహోషువ 18వ అధ్యాయాన్ని చూస్తే ఇది కేవలం భూమి పంపకాలకు సంబంధించిన పొడి జాబితాలా అనిపించవచ్చు. కాని లోతుగా పరిశీలిస్తే ఇది అంతకు మించింది కదా. ఖచ్చితంగా. ఒక జాతి స్తబ్దత నుండి క్రియాశీలత వైపు ఎలా పయనించిందో ఇది చూపిస్తుంది. ఇదొక నాయకుడి ముందుచూపును కూడా చూపిస్తుంది. అవును, యెహోషువ వారిని కేవలం వెళ్ళండి, భూమిని తీసుకోండి అని చెప్పలేదు. అతను ఒక వ్యవస్థను సృష్టించాడు, సర్వే చేయించాడు, వివరాలు రాయించాడు, ఆపై దేవుని చిత్తానికి అప్పగించాడు.
మానవ కృషి మరియు దైవ సంకల్పం కలిసినప్పుడు ఒక పెద్ద లక్ష్యం ఎలా నెరవేరుతుందో ఇది స్పష్టంగా వివరిస్తుంది. అంతే. మొదట జడత్వంలో ఉన్న 7 గోత్రాలు ఇప్పుడు ఒక స్పష్టమైన ప్రణాళికతో తమకు కేటాయించబడిన నిర్దిష్ట భూభాగాలతో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాయి. వారికి ఇప్పుడొక లక్ష్యముంది, ఒక గుర్తింపుంది. అలాగే ఈ అధ్యాయం జవాబుదారీతనం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది. అందరూ తమ వంతు పాత్రను పోషించడం. అవును, సర్వే బృందం తమ పనిని పూర్తి చేసింది. యెహోషువ తన నాయకత్వ బాధ్యతను నిర్వర్తించాడు. ఇదొక టీం వర్క్ లాంటిది. ఈ అధ్యాయం ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. ఇశ్రాయేలీలు దేశాన్ని గెలిచారు, కాని దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి వారికొక ప్రోత్సాహం, ఒక నాయకుడు నుండి మేల్కొల్పు అవసరమయ్యింది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఒకరికి వాగ్దానం చేయబడిన లేదా సంపాదించుకున్న దానిని పూర్తిగా సొంతం చేసుకోవడానికి కేవలం వేచి ఉండటం సరిపోదు. విజయం సాధించిన తర్వాత కూడా కృషి అవసరం. అవును, ఆ విజయాన్ని నిలబెట్టుకోవడానికి మరియు దాని ఫలాలను పూర్తిగా అనుభవించడానికి నిరంతర కృషి అవసరం. వాగ్దానాన్ని అందుకోవడానికి కూడా ఒక ప్రణాళిక, ఒక ప్రయత్నం, ఒక చొరవ కావాలి. ఈ మూలం మనకు చెప్పేది అదే. వారసత్వం అనేది కేవలం ఇవ్వబడేది కాదు, అది చొరవ తీసుకుని బాధ్యతతో స్వీకరించబడాలి.